బుల్టెన్లో మరో బ్రేకింగ్ చూస్తాం. తన ఫామ్ హౌస్ రూల్స్ ప్రకారమే నిర్మించామని, రూల్స్ ప్రకారం లేకుంటే తానే దగ్గర నుండి కూల్చివేస్తానని పట్నం మహేందర్ రెడ్డి చెప్పారు. ప్రతిసారి తన పేరు తీసుకుని విమర్శలు చేస్తున్నారని అన్నారు. తాను మంత్రిగా పనిచేసిన బాధ్యత ఉన్న వ్యక్తిగా వ్యవహరిస్తున్నారని మహేందర్ రెడ్డి వివరించారు. ఇక 111 జీవో సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, అధికారాల నుంచి తనకు ఎలాంటి నోటీసులు కూడా రాలేదని పట్నం మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ కు పర్మిషన్ ఉందా లేదా అనే విషయం తనకు తెలియదని అన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సహచరుడు కేవీపీ రామచంద్రరావు స్పందించారు. తన ఫామ్ హౌస్ కు అధికారులను పంపించాలని కోరారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణం ఉంటే మార్కు చేయించాలని అన్నారు. ఇక తన సొంత ఖర్చులతో ఆ నిర్మాణాలను కూల్చివేస్తానని కేవీపీ రామచంద్రరావు స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి లేఖను రాశారు. చట్టం నుంచి తనకు ఎలాంటి మినహాయింపులు వద్దని, చట్టం తన పని తాను చేసుకునివ్వకపోనివ్వండి అంటూ కూడా సూచించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదని, పార్టీకి చెడ్డ పేరు వస్తే తన కాంగ్రెస్ రక్తం సహించలేదని లేఖలో కేవీపీ రామచంద్రరావు స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి. వరుణ్, ఒక్కొక్కరుగా ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు కావచ్చు కానీ, లేకపోతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఒక్కొక్కరు కూడా ఈ యొక్క ఎఫ్టీఎల్ బఫర్ జోన్కు సంబంధించినటువంటి అంశాలపై స్పందిస్తూ ఉన్నారు. తమ యొక్క ఫామ్ హౌస్లు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు, విపక్ష పార్టీలు, రాజకీయ పక్షాలు కొంతమంది ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఈ ఆరోపణలకు సంబంధించినటువంటి అంశంలో ఇటు కేవీపీ రామచంద్రరావు ముఖ్యమంత్రి స్వయంగా ఈరోజు లేఖ రాయడం జరిగింది. మరొక వైపు ఇటీవలే నిన్న ఇటు శాసనమండలిలో చీఫ్ విప్గా ఎన్నికైనటువంటి నియామకం కాబడ్డటువంటి పట్నం మహేందర్ రెడ్డి కూడా ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. మరొక వైపు ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి కూడా ఇటు స్పందించినటువంటి పరిస్థితి. మరొక వైపు ఇటు స్వయంగా ముఖ్యమంత్రి సోదరుడు ఆయన కూడా స్పందించినటువంటి పరిస్థితి. అంటే ఒక్కొక్కరుగా దీనికి సంబంధించినటువంటి అంశంలో ఎక్కడైతే హైడ్రాను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో, రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాన్ జూలై 19 తీసుకొచ్చిన తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో, ఇటు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు అని నాలాలను, కుంటలను, చెరువులను ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాలు చేస్తున్నారో ఈ కబ్జాలకు సంబంధించినటువంటి అంశాలు ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో హైడ్రాను తీసుకొచ్చినటువంటి రాష్ట్ర సర్కారు యొక్క తన హైడ్రాను ఏర్పాటు చేయడంతో హైడ్రా తన పని తను చేసుకుంటూ ముందుకెళ్తున్నది. ఈ నేపథ్యంలోనే ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రికి లేఖ రాసినటువంటి పరిస్థితి. ఇటు కేవీపీ రామచంద్రరావు ఇటు తాను గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నానని చెప్పి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి అటు వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కూడా ఇటు కేంద్రంలో యూపీఏ 2 ఏర్పడడానికి కూడా కారకుడైనటువంటి అనేక 34 మంది ఎంపీలను కూడా తీసుకురావడంలో క్రియాశీలకంగా పనిచేశాను, ప్రభుత్వం ఏర్పడడానికి పనిచేశాను, అనేక పథకాల రూపకల్పనలు కూడా తన పాత్ర ఉందని చెప్పి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క మూసి ప్రక్షాళన చేద్దామని భావించినా కానీ అనేక పథకాలను రూపొందించాల్సినటువంటి క్రమంలో ఈ యొక్క మూసి ప్రక్షాళనకు సంబంధించినటువంటి దాన్ని చేయలేకపోయామని చెప్పి ఆ తర్వాత రెండోసారి అధికారంలోకి రాగానే దీన్ని చేద్దాం అనుకుంటే రాజశేఖర రెడ్డి చనిపోయారని చెప్పి, కానీ ఇటు ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డికి ఈ యొక్క మూసీ పైన ఉన్నటువంటి పట్టుదల, ఆసక్తిని దీన్ని స్వాగతిస్తున్నామని చెప్పి, మూసీ ప్రక్షాళనకు సంబంధించి రేవంత్ రెడ్డి సమర్థతను కొనియాడుతున్నామని చెప్పి, అందుకు రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూనే ఇటు విపక్షాలు చేస్తున్న దానిపైన రేవంత్ రెడ్డి భుజాన తుపాకీ పెట్టి తనని కాల్చాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేయడాన్ని మాత్రం తాను జీర్ణించుకునే ప్రసక్తే లేదని చెప్పి, అందుకు ఇటు ఈ యొక్క తనకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ విషయంలో మార్కింగ్ వెంటనే ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా లేకపోతే బఫర్ జోన్ పరిధిలో ఉందని చెప్పి మార్కింగ్ చేయాలని చెప్పి, ఆ మార్కింగ్ కూడా తేదీని, సమయాన్ని కూడా కేటాయిస్తే ముందుగానే అటు తనకు కూడా సమయం కేటాయించలేదు. దాంతోపాటుగా ఇటు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మీడియా కానీ, సోషల్ మీడియాని కానీ తీసుకొని రావాలని చెప్పి కూడా కోరినటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవేళ
అది బఫర్ జోన్లో కానీ FTNలో కనుక ఉంటే మాత్రం తాను ఖచ్చితంగా 48 గంటల్లో తానే ఈ యొక్క దీన్ని కూల్చివేస్తానని కూడా చెప్పడం జరిగింది. తన సొంత ఖర్చుతో కూల్చివేయడమే కాకుండా దాన్ని వెంటనే ఈ యొక్క మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి క్లియర్ చేయడానికి కూడా తన డబ్బులో పెట్టుకుంటా అని చెప్పినటువంటి పరిస్థితుంది. మరొకవైపు పట్నం మహేందర్ రెడ్డి కూడా ఈరోజు మీడియా ముందుకు వచ్చి తనను గత కొంతకాలంగా ఇది FTLలో బఫర్ జోన్లో ఉన్నాయని చెప్పి ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే తనకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ FTL పరిధిలో లేదు, బఫర్ జోన్ల పరిధిలో లేదని చెప్పి ఇప్పటికే అధికారులు కూడా సర్వే చేసినటువంటి అధికారులు క్లియరెన్స్ ఇచ్చారని చెప్పి దానికి సంబంధించినటువంటి ఒక మ్యాప్ను కూడా విడుదల చేయడం జరిగింది. ఇటు రింగ్ రోడ్ నుండి చూసుకుంటే అది గుట్టల పైన ఉంది, దాని పక్కనే ఇటు నీళ్లు ఉంటాయి కాబట్టి దాని పక్కనే ఉన్నట్టు అగపడుతుంది. కానీ సర్వే చేసుకుంటే ఒకవేళ తనది కనుక FTLలో కనుక ఉంటే వెంటనే అదే నాయకులను తీసుకొచ్చి వాళ్ళ ముందే కూల్చేస్తానని చెప్పి కూడా ఇటు పట్నం మహేందర్ రెడ్డి కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. మరొకవైపు ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇదివరకే కూడా గతంలోనే ప్రకటించడం జరిగింది. తనకు ఒకవేళ అక్కడ ఉంటే మాత్రం FTLలో ఉంటే ఫామ్ హౌస్ కనుక ఉంటే మాత్రం తానే కూల్చేస్తానని కూడా స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి సోదరుడు కూడా దానికి సంబంధించినటువంటి నిర్మాణం ఇల్లు కూడా దాంట్లో FTL పరిధిలో ఉంటే మాత్రం తాను కూడా కూల్చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ రైట్ రాంబాబు అయితే ఈ యొక్క KVP రాసిన లేఖ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గురించి అదేవిధంగా ఇక్కడ KTR గురించి కూడా ప్రస్తావించి రాశారు. సో ఈ లేఖ మీద CMO కానీ రేవంత్ రెడ్డి కానీ స్పందించే ఛాన్స్ ఉందా, లేదంటే దీన్ని పక్కన లైట్ అని తీసుకొని పక్కన పెట్టే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే ఇప్పటికైతే దీనికి సంబంధించినటువంటి అంశంలో KVP రామచంద్రరావు రాసినటువంటి లేఖ విషయంలో ఇటు సీఎంకి రాసినటువంటి లేఖనైతే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతున్నది. KVP రామచంద్రరావు అనేటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీని ఇటు అధికారంలో తీసుకొచ్చేందుకు రాజశేఖర రెడ్డి పక్కనే ఉండి అనేక క్రియాశీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి. అతన్ని అడ్డుపెట్టుకొని ఇటు రేవంత్ సర్కార్ను ఇరుకులో పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి KVP రామచంద్రరావు దీనికి సంబంధించి తనను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయాల్సినటువంటి ఆ పరిస్థితికి ఇక్కడ ప్రభుత్వానికి రానియని చెప్పి ఎవరికి కావాలంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి సర్వే చేసుకోవచ్చు, సర్వే సమయాన్ని మాత్రం తమకు చెప్పాలని చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే KVP రాసినటువంటి లేఖ పైన దానికి సంబంధించినటువంటి ఇప్పటికే విపక్షాలు కూడా దాన్ని గమనించాయి. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇటు స్పందన రాలేదు. కాబట్టి ఇటు KVP రామచంద్రరావు కానీ లేకపోతే ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ దీనికి సంబంధించినటువంటి అంశంలో ఈ యొక్క తాము FTL పరిధిలో ఉంటే కూలగొట్టామని చెప్తా ఉన్నారు. కానీ ఇటు KTR కానీ హరీష్ రావు కానీ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు కానీ ఇటు సబితా ఇంద్రారెడ్డి కానీ మిగతా నేతలందరూ కూడా తమ ఫామ్ హౌస్లు ఇటు FTL పరిధిలో ఉన్నా కానీ దానిపైన స్పందించడం లేదని చెప్పి అవి కూల్చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేయడం జరిగింది. అవి ఉన్నాయా లేదని కూడా వాళ్ళు చెప్పాలని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. కానీ ఇంతవరకు కూడా జనవాడ ఫామ్ హౌస్ పైన గతంలో కూడా రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి డ్రోన్ కెమెరాలతో విజువల్ తీశారని చెప్పి జైలుకు పంపినటువంటి పరిస్థితి. Right, thank you Ram Babu for the updates.